రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నిందితుడు కేసీఆర్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నతాధికారుల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారని రఘునందన్ రావు ఆరోపించారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై ఫోన్ ట్యాపింగ్ చేయించి జైలుకు పంపించారని అన్నారు. సొంత కూతురు పెళ్లికి పేరోల్పై రావాల్సిన పరిస్థితిని తీసుకురావడం చాలా బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారం అంతటికీ అసలు సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. ఈ కేసులో ఏవన్గా చంద్రశేఖరరావును చేర్చాలని అన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా తన ఫోన్తో పాటుగా తన కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను ట్యాపింగ్ ద్వారా విన్నారని ఆరోపించారు. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు పాత్రతో పాటు అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి పాత్ర కూడా ఉందని మండిపడ్డారు. వారిని కూడా నిందితులుగా చేర్చాలని కోరారు. అసలైన నిందితులను పక్కన పెట్టి కొంతమంది అధికారులపైనే చర్చలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. వేల ఎకరాల భూములు గుంజుకపోయింది. మీరు చూసింటారు పేపర్లలో. రాత్రులకు పోలీసు వాళ్ళని బట్టి ఊర్లు కాల్ చేపించిండు. లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇలా వస్తాడట సూట్ కేసులు పట్టుకొని. డ్వాక్రా మహిళలు ఎవరున్నారు మీ ఊర్లో చెప్పురి, మా ఏపీ పైసలు పంచిపిస్తా అంటున్నాడంట. ఈసారి పైసలు బాగా తీసుకోవాలి వెంకటరామరెడ్డి దగ్గర. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇస్తున్నాడంట. ఎంత గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి కూడా 10 కోట్లు ఇచ్చేస్తున్నాడంట. తీసుకోరి, బాగా పైసలు ఉన్నాయి ఆయన దగ్గర, 1,00,000 కోట్లు. మొన్న పట్నంలో 100 కోట్లకు 1 ఎకరం భూమి అమ్ముడు పోయింది, చూసిర్రా? దాంట్లో 10 ఎకరాలు కొన్నాడు వీడు. ఎంత కొన్నాడు? 10 ఎకరాలు కొన్నాడు. అంటే మీ ఆస్తికి మనకు చూసింది ఎంతనే? 1000 కోట్లే. ఆ 1000 కోట్లకు అక్కాలనే వద్దా? ఇప్పుడు మెదక్ అక్కాలనే వద్దా? గరీబ్ వాళ్ళం కదా మనం, మెదకోళ్ళం. 20 ఏళ్ళ కొల్ల జై తెలంగాణ అని కేసీఆర్ అనేటువంటి వెనకాల అటుకులు తిన్నాం, దెబ్బలు తిన్నాం, జైలుకు పోయినాం. చంద్రబాబు నాయుడు వస్తే రోడ్డు మీద బస్ కట్టం పోయి రాళ్ళు కొట్టినామా కొట్టలేదా? జై తెలంగాణ అన్నాం. దొంగన కొడుకులు కష్టం మనది, దెబ్బలు మనవి, జైలుకు పోయింది మనము. కొనుక్కుంటుంది ఎవరే సీట్లు? రేపు ఈ సీట్లు కొనుక్కున్నాడు, రేపు మనకేమైనా చేస్తాడా? చెయ్యడు. అందుకని ఒకసారి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దయచేసి ఆలోచించాలి. ఒక్కడలేడా మెదక్లో టికెట్ ఇచ్చేందుకు? చంద్రశేఖర్ ఇంకొక్కటి దొరకలేదా? అల్లుడు హరీష్ ఆడలే, మామనేమో అసలు ఇట్లా అంటే మొత్తం జనాన్ని గెలిపించుడా. మరి ఎవరో కార్యకర్తకి ఇచ్చి గెలిపి